ఆ ఫుట్పాత్ మీద పానీపూరి బండో కూరగాయలు అమ్ముకుంటున్నారే అనుకోర్రి. ఇక వాళ్ళ పక్క పోయింటే ఇంకొకరు వచ్చి దందా పెట్టుకుంటే ఇది మా అడ్డ, నువ్వు ఈడ దంద ఎందుకు పెట్టుకున్నావని కత్తులతో ఓడుచుకొని లొల్లి పంచాదులు పెట్టుకుంటున్నారు మన కాడ. అంతెందుకు వాళ్ళ పక్క ఊర్లోకి వచ్చి ఈ ఊర్లో ఏదైనా దంద పెడతామంటే పెట్టనియమని లోకల్ వాళ్ళు అయితే మస్తు అడ్డం పడతారు ఆడాడ. మన దేశంలో మన ఊర్లున్న మన పక్కోడే నిన్ను దగ్గరికి రానియడు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అని చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞనే మర్చిపోయి పక్కూరోడు వచ్చి ఈ ఊర్లో బతుకుదామంటేనే లోకల్ నాన్ లోకల్ అని లొలి పంచాదులు మోపు చేస్తారు మనోళ్ళు. అసొంటిది దేశం కాని దేశం అడ్డదారిలో పోయి వీసాలు పాస్పోర్టులు లేకుండా ఆన్నే బతుకుతామంటే బయట దేశపోలు ఎందుకు ఊకుంటారు? మేమేమన్నా ఈడ ధర్మసత్రం నడుపుతున్నామా అని మెడలు పట్టుకొని బయటకు గెంటేస్తారు. ట్రంప్ కాక ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. ఆయన అడుగుల్లోనే అడుగులేస్తున్నాడు యూకే ప్రధాని కూడా. మా దేశంలో కూడా బయట దేశాల నుంచి అడగోలుగా లెక్కపత్రాలు లేకుండా వచ్చి బతుకుతున్నారు. ఏడవడితాడ పనులు చేసుకుంటా మా వాళ్ళకి పని లేకుండా చేస్తున్నారు. మేము కూడా ఊకునేది లేదుగా. అడ్డదారి నచ్చిన వాళ్ళందరినీ ఎట్లొచ్చిరో అట్లనే ఎలగొడతాం. దొడ్డదారి నచ్చిన వాళ్ళను ఇడిచిపెట్టేదే లేదు. మా దేశానికి రావాలంటే వీసాలు, పర్మిట్లు, పర్మిషన్లు అన్ని ఉన్నోళ్లే రావాలి. గోడలు దుంకొస్తాం, కంచెలకెళ్ళి ఈగొస్తాం అంటే నడవదని కరాఖండిగా చెప్పేసిండు యూకే ప్రధాని. వలస దేశాలకు పుట్టిల్లసంటే అమెరికానే గత చేస్తే బ్రిటిష్ వాళ్ళు మేమెందుకు తగ్గాలి అనుకున్నారో ఏందో కానీ అడ్డదారిని వచ్చేటోళ్ళను అడ్డుకుంటామని చెప్తున్నారు. యూకేలో ఎవరైతే అక్రమంగా ఉంటున్నారో వాళ్ళందరికీ ఇది పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. మన దేశం నుంచే కాకుండా గల్ఫ్, ఆఫ్రికా దేశాల నుంచి కూడా చాలా మంది యూకేకు బతకబోతుంటారు. ఇక వాళ్ళందరూ ఇప్పుడు మూలే మూట చదువుకొని రావాల్సిందే. అందుకే అంటారు ఉన్నూరు కన్నతల్ల సొంటిది అని.